హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ గురించి తెలుసుకుందామండి. దానికి కావాల్సినవి చికెన్, కొత్తిమీర, కొబ్బరి, చెక్క, లవంగ, తెల్లగడ్డలు, అల్లం, టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ కడిగి నీట్గా తరిగి పెట్టుకోవాలండి. మనం ముందుగా దీనికి మసాలా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కొబ్బరి, చెక్క, లవంగ, తెల్లగడ్డలు, అల్లము ఇవి వేసి మిక్సీ పట్టుకుందామండి. కొత్తిమీర మనకి మసాలా ఎక్కువ బాగా గ్రేవీగా బాగా ఉండాలనుకుంటే ఆనియన్స్ కూడా కొన్ని వేసి ఇలా మిక్సీలో పట్టుకుంటే బాగుంటుందండి. గ్రేవీగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కడిగిన చికెన్ ముక్కలు పసుపు ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలండి. అలా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేసి మరి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఇలా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనం రెడీ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలండి. పేస్ట్ని ఇలా వేసి బాగా మిక్స్ చేయాలి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాల్సి ఉంటే మరి కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ధనియా పౌడరు ఒక 3 స్పూన్స్ అండి, కారం పొడి ఒక 3 స్పూన్స్. మా ఇంట్లో కొంచెం బాగా తింటారు కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటామండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి కొంచెం పులుసుగా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు మాకు తక్కువ గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకున్న వాళ్ళు కొద్దిగా ఆ మసాలా స్మెల్ పోయేంత వరకు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మన చికెన్ కర్రీ ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.